సమాజంలో నివసించేవాడిని సమాజంలో కలపాలని, కొండ సందుల్లో బండ సందుల్లో బాధించబడుతున్న వాడిని జనసమూహానికి రక్షణార్థంగా, దేశానికి దీవెనకరంగా మార్చాలని ఆయన ఈ లోకానికి దిగవచ్చారు. ఒకసారి నువ్వు ఆలోచించు, 2000 దెయ్యాలు విడిచిపోయి పందుల్లో పడితే ఊపిరి తిరగక చనిపోయాయి అని అక్కడ రాయబడి ఉంది. ఒక మనిషిలో 2000 దురాత్మలు పట్టి ఉంటే ఆ మనిషి జీవితం ఎంత భయంకరంగా, ఎంత ప్రమాదకరంగా, ఎంత అద్భుమానంగా ఉండిద్దో మనం ఊహల్లో ఆలోచించుకుంటే మనకు అర్థమైపోద్ది. అతను బాధించుకుంటూ తనను గాయపరుచుకుంటున్నాడు. సమాధుల్లో ఉండేవాడిని సమాజంలో మలపాలని, బాధించబడుతున్న నిన్ను బాధ నుంచి వేర్పించాలని, బట్టలు లేకుండా దిగంబరిగా ఉన్న నిన్ను బట్టలు కట్టుకొని స్వస్థశక్తుడై ఆయన పాదాల దగ్గర తీసుకురావాలని, ఈరోజు నీవు ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని, ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క తగ్గింపుని, ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత తేజస్సుని విడిచి నరవతారిగా, యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఈ లోకానికి నీ కొరకే ఆ మహిమ నుంచి విడిచిపెట్టి శరీరధారిగా వచ్చాడు. నిన్ను నువ్వు బాధించుకుంటున్నావు, నిన్నెవ్వడు సాధు చేయలేకపోతున్నాడు. నేను అంటున్నా, ఒక అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభుకి చూడు. ఒకే ఒక్క అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభుకి చూడు. నీ పాపాన్ని, నీ దురాత్మలను, నీలో నివసించే చెడు వ్యసనాలన్నింటినీ లయపరిచి సమాజములో నిలుపుటకు ఆయన శక్తి కలిగిన వాడు. ఓ యవనుడా, ఈ దినము నీ జీవితాన్ని నా ప్రభువుకి, ఓ యవనురాలో నీకున్న అలవాట్లు వ్యసనాలు విడిచిపెట్టి నీ దేవుడైన యేసయ్యని ఆరాధించడానికి మరలా నీ మనసును నిలుపుగా. ఏది నిన్ను పాడు చేస్తుందో, ఏది నిన్ను లోకములో కలుపుతుందో, ఏ వ్యక్తి నిన్ను శాపములకు తీసుకుపోతుందో ఆ వ్యక్తి నుంచి, ఆ సాతాను యొక్క క్రియల నుంచి విడిపించడానికే సమీపించరాని తేజస్సును విడిచిపెట్టి మనిషిగా నివసించే, మానవుల నివసించే ఈ లోకములకు దిగి వచ్చి శిలువ రాని మీద వేలాడి నీ వ్యసనాన్ని, నీ పాపాన్ని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఒక్క అవకాశం ఇచ్చి చూడరాదు నా దేవునికి. చూడండి, తల్లి సాధు చేయలేకపోయేది, తండ్రి సాధు చేయలేకపోయాడు, ఊరేళ్ళెవరు సాధు చేయలేకపోయారు. ఆ మహోన్నతుడు తన స్థాయిని దిగి ఆయనే వాత్సల్యపూరుడై, ప్రభాకరుడై ఈ లోకానికి దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఆ శిలువ మీద వేలాడిన ఆ ప్రేమ స్వరూపి ఆ దేహాన్ని నువ్వు దర్శన రూపంలో చూడగలిగితే ఎందుకు సంఖ్యలతో బాధపడతావు, వ్యసనాలతో కొట్టిమిట్లాడతావు, లోకంలో మురికిని చెత్తని అంటించుకొని ఎందుకు వేదనకు గురైపోతావు? ఇదిగో నీకు మరొక అవకాశాన్ని నా దేవుడు ఇస్తున్నాడు. ఇదిగో మరొకసారి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇక నువ్వు డ్రగ్స్కి అలవాటు అయిపోయావు, గంజాయికి అలవాటు అయిపోయావు, అంతేకాదు చెడు వ్యసనాలకు, వ్యభిచారానికి అలవాటు అయిపోయావు, అనేక మంది కుటుంబాలని, జీవితాలని పాడు చేసేవాడుగా మారిపోయావు. ఏ దేవుడు నీ కోసం దిగి వచ్చి రక్తము గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి 3వ దినాలు లేచాడో ఆ దేవుడు నువ్వు కనుక అంగీకరించి నీ పాపాన్ని తీసిపోయి, నా దేవా యు హెల్ప్ అని కనుక నువ్వు అడిగితే ఆ దేవుడు సమీపించడాన్ని తేజస్సును విడిచి, మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, ఆరాధించబడుతున్న స్థలాన్ని విడిచి, నిందించబడే కాడికి, అవమానపరచబడే కాడికి, కొట్టించుకునే కాడికి, మాటలతో బాధించే స్థలానికి దిగొచ్చి నీ కొరకు ఆయన సిలువకి ప్రాణము పెట్టేదాకా తగ్గించుకొని నిన్ను ప్రేమిస్తున్న ప్రేమకి సిలువ మ్రాను మీద క్రియ రూపంలో చూపించాడు. ఒక్కసారి నీవు నీ దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకో. ఒక్కసారి ఆ మహోన్నతిని, ఆ ప్రభావ, ప్రేమ, సహాయాన్ని నువ్వు పొందగోరితే, సంఖ్యలతో ఉన్నావా, ఆర్థిక సమస్యల్లో చుట్టుకొని ముట్టుకొని ఒత్తుకొని పోయి ఉన్నావు ఇప్పటికే, ఇదిగో ఆ ప్రభు దగ్గరికి రా. నీ పాపాన్ని, నీ శాపాన్ని తొలగిస్తాడు, నీ దెయ్యాల కార్యాలు విడిపెడతాడు. ఈ శాతపడి మాంత్రిక కట్టులతో బాధించబడుతున్నావు. అనేక రకాలుగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని
తాయితులు కట్టుకుంటున్నావు, నిమ్మకాయలు పెట్టుకుంటున్నావు, పసుపు కుంకాలు ఆచరిస్తున్నావు, రేతులు పడుతున్నావు అని చుట్టూ పోసుకొని కూర్చుంటున్నావు. ఏమీ నిన్ను కాపాడలేవు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం పరలోకాన్ని విడిచి భూమికి వచ్చాడు. ఒక్కసారి నీవు కనుక ఆయన దర్శన రూపంలో చూడగలిగితే, ఇదిగో నిన్నెవరు ప్రేమించలేదు, నిన్నందరూ సమాధుల్లోకి తీసుకుని పోయారు, నేను సంఖ్యలతో బంధించారు, నీ మానసిక స్థితిని ఎవరూ పట్టించుకోలేదు, నీ జీవితానికి ఒక నిరీక్షణ ఆధారం లేదు. ఆ స్థాయికి మహిమను విడిచి నీ దగ్గరికి పాతాళ ద్వారము దగ్గరికి వచ్చిన ఆ దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఒక్కసారి నీ మనసు తిప్పు, ఒక్కసారి నీ ఆలోచన దేవునికి అప్పగించుకో, ఒక్కసారి నీవు ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క సామర్థ్యాన్ని గ్రహింపదలుచుకుంటే నీ జీవితాన్ని నా దేవుడు బాగు చేస్తాడు. ఆలోచించగలిగితే ఆయన దిగి వచ్చింది ఎందుకు? నీలాంటి బలహీనలను ప్రేమించి, క్షమించి, ఆదరించి, స్వస్థపరచడానికే వచ్చాడు ఆయన. ఒకసారి నువ్వు ఆలోచించి నీ మనసు మార్చుకోవటానికి, ఆ మనసును దేవునికి ఇవ్వటానికి, ఆ సృష్టికర్తని నువ్వు అడగగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు.